24వ అధ్యాయం. జడలు ధరించిన శ్రీరామ లక్ష్మణులు. శ్రీరామచంద్రుడు సుమంతుడిని ఓదార్చి తనను అక్కడనే నివసించమని, అలా చేస్తే వ్రతహాని ఉండదని కోరిన గుహుడిని చూసి ఇలా అన్నాడు: మిత్రమా, ఇది జనసంచారం ఉన్న ప్రదేశం కాబట్టి ఇది అరణ్యమైనా ఇక్కడ ఉండకూడదు. జనావాసాలు లేని చోట ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడ వానప్రస్థుడు ఉండాల్సిన విధంగా ఉంటూ, మునిజనులకు అనుగుణంగా జీవిస్తూ, బ్రహ్మచర్యం లాంటి ఉత్తమ విధులను పాటిస్తూ, తండ్రికి హితమైన రీతిలో సీతాలక్ష్మణులకు ప్రియంగా వారి హితం కోరుతూ జడలు ధరిస్తాను. మర్రిపాలు త్వరగా తెప్పించు. ఇలా రాముడు అనగానే గుహుడు అలానే చేశాడు. దేవవిభుడు, సౌందర్యధాముడు, సుందరకాముడైన శ్రీరామచంద్రమూర్తి తాను జడలు ధరించి లక్ష్మణుడికి ధరింపజేశాడు. ఈ విధంగా నిడివి చేతులు గలవాడు, కళ్యాణ గుణనిధి, విష్ణువిభుడు అయిన శ్రీరాముడు జడధారి అయ్యాడు. నారచీరలు నేలను తాకే విధంగా ఉన్న నిడువైన జడలు ధరించిన శ్రీరామ లక్ష్మణులు సాక్షాత్తు మునీంద్రులలాగా కాంతి కలవారైరే. తల్లిదండ్రుల ఆజ్ఞ నిర్వహించడానికి శ్రీరాముడు వానప్రస్థాశ్రమంలో ఉండాలనుకుని లక్ష్మణుడితో కలిసి సంతోషంతో గుహుడితో ఇలా అన్నాడు: సేనలు, బొక్కసాలు, దుర్గాలు, ఊళ్ళు, పల్లెలు మొదలైన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండు. స్నేహితుడా, ఏమరపాటు వద్దు. ఆలోచించి చూస్తే రాజ్యాన్ని మిక్కిలి ప్రయాసతో రక్షించాలి. గుహుడికి ఇలా చెప్పి సీతాలక్ష్మణ సమేతంగా త్వరగా గంగా తీరానికి పోయాడు. అక్కడున్న నావను చూసి దాన్ని కదలకుండా పదిలంగా పట్టుకోమని తమ్ముడు లక్ష్మణుడికి సూచించి, పిరికి సీతను ముందుగా నావ ఎక్కించి తర్వాత అతన్ని వెక్కమంటాడు రాముడు. అలానే చేసిన లక్ష్మణుడు శ్రీరామాజ్ఞ ప్రకారం సీతను ముందుగా నావ ఎక్కించి తానెక్కాడు. తర్వాత శ్రీరాముడు ఎక్కాడు. గుహుడు అప్పుడు తన బంధువులను నావ నడపమన్నాడు. నావ కదిలే ముందర ప్రయాణానికి పూర్వం చేయాల్సిన శ్రేష్టమైన మంత్రాలను బ్రాహ్మణ క్షత్రియులు చేసే విధంగా శ్రీరాముడు తన మేలుకై జపించి సీతా లక్ష్మణులతో జపింపజేశాడు. గుహుడిని, సుమంతుడిని ఇక అక్కడే నిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. త్వరగా ఓడ నడపమని హెచ్చరించగా నావ నడిపేవారు అలాగే చేశారు. అలా కదిలిపోయింది ఓడ. నీళ్ల మధ్యలోకి ఓడపోగానే అక్కడ సీత చేతులు జోడించి గంగానది వైపు చూసి భక్తితో ఇలా ప్రార్థించింది: తల్లి గంగాదేవి, ఈ దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు వనవాస దీక్ష ఎలాంటి కొరత లేకుండా నెరవేరేటట్లు దీవించు. భగీరథుడి కూతురా, నీకు ఈయనకు గల సంబంధం తలచేన స్నేహభావంతో ఈయనను రక్షించు. శంకరదేవి, అడవిలో 14 ఏండ్లుండి ప్రతిజ్ఞ తీర్చి ఈ రామచంద్రుడు ఆ తర్వాత తన తమ్ముడితోనూ నాతోనూ నిర్విఘ్నంగా మళ్లీ నిన్ను చేరేట్లు అనుగ్రహించు. ఏ విఘ్నం అపాయం లేకుండా శ్రీరామ లక్ష్మణులు నేను మరలి వచ్చినప్పుడు మా కోరికలన్నీ నెరవేరగా నియమంగా నిన్ను బహువిధాల నువ్వు సంతోషించేటట్లు పూజిస్తాం. దేవి, నువ్వంటే సామాన్య నదివా? త్రిపథగా అనే పేరుతో 3 దారుల్లో పారి కీర్తి గడించావు. బ్రహ్మలోకంలో ఉంటూ ఈ లోకంలో సముద్రరాజు భార్యవై నీ నీళ్లలో స్నానం చేసేవారి పాపాలను గడిగివేసే నిన్ను ఏమని పొగడగలను? చేతులు జోడించి నమస్కరిస్తాను. శ్రీరామచంద్రుడు మరలి వచ్చి రాజ్యాన్ని పొందితే నీకు సంతోషంగా 1,00,000 ఆవులను బ్రాహ్మణులకు ఇస్తాను. నీకు మంచి అన్నం, వస్త్రాలు, 1000 కళ్ళు కుండలు సమర్పించుకుంటాను. కాబట్టి తల్లి గంగాభవాని, దయ చూపించు. గంగాదేవి, నీ ఒడ్డున ఉండే కాశీ లాంటి పవిత్ర క్షేత్రాలను, మణికర్ణ లాంటి పవిత్ర తీర్థాలను, అక్కడుండే దేవతలను నిష్ఠగా నియమంగా పూజిస్తాను. పాపాలను కడిగేసేదానా, నన్ను దయతో చూడు. ఏ దోషం లేని శ్రీరామచంద్రుడు వనవాసం పూర్తి చేసుకుని సంతోషంగా తమ్ముడితో నాతో క్షేమంగా తిరిగి వచ్చేట్లు దయతో అనుగ్రహించు. కొందరు తత్వహీనులు హిందువులు రాళ్లకు, గుట్టలకు, చెట్లకు, నదులకు నమస్కారం చేస్తారని ఆక్షేపిస్తూ తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటారు. వాస్తవం ఏమిటంటే, వాసుదేవ సర్వం సర్వం ఖలిద్వం బ్రహ్మ అంటే హరిమయం కాని ద్రవ్యం పరమాణువు లేదు. ఈశ్వరుడు ఒక్కడే అంతర్యామి. మన్ను, చట్టిబాన, పిడత లాంటి వేరువేరు పేర్లతో నానా రూపాలు ధరిస్తున్నదో అలాగే ఈశ్వరుడు తానే సర్వరూపాలు, సర్వనామాలై ఉన్నాడు. కాబట్టి సర్వం భగవన్మయమే, భగవత్ స్వరూపమే. ఇతర పదార్థమేదీ లేదు. కాబట్టి ఎవరు దేనికి నమస్కారం చేసినా ఆ రూపం వహించి అందు అంతర్యామిగా ఉండే భగవంతుడికే నమస్కారం చేస్తున్నాం కానీ వేరే దేనికి నమస్కారం చేయటం లేదు. సర్వం ఈశ్వర భావంతో నమస్కారం చేయటం తత్వజ్ఞ లక్షణం. తెలియకుండానైనా నమస్కారం చేయటం మధ్యముల లక్షణం. దాన్ని నిషేధించటం మూర్ఖుల, బాహ్యుల లక్షణం. మన శరీరంలో ఈశ్వరుడు ఎలా ఉన్నాడో అన్ని ప్రదేశాల్లో అలానే ఉన్నాడు. స్థూల దృష్టికి కనిపించేది ఆయన శరీరమైన ప్రకృతి మాత్రమే. కాబట్టి కనిపించేవి, వినిపించేవి, లోపల వెలుపల ఉండేవి అన్నీ సర్వం వ్యాపించిన నారాయణుడే. బ్రహ్మ మొదలు గడ్డి గంట వరకు చరాచరాలలో సర్వం పరమాత్మ స్వరూపమే ఉంది. కాబట్టి జగన్మయుడైన భగవంతుడికి నమస్కారం చేస్తున్నట్లే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, నక్షత్రాలు, జంతువులు, దిక్కులు, చెట్లు, నదులు, సముద్రాలు అవన్నీ విష్ణు శరీరమే. కాబట్టి
అనన్య బుద్ధి నమస్కారం చేయాలి. సీత గంగను ప్రార్థిస్తుండగానే వేగంగా పోతున్న నావ అవతల ఒడ్డుకు చేరింది. అక్కడ అందరూ దిగారు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: సౌమిత్రి, ఇక రక్షణలో మనం ఏమరపాటుగా ఉండాలి. జనం ఉన్న చోట లేని చోట నువ్వు దారి చూసుకుంటూ ముందు నడువు. నీ వెంట సీత నడుస్తుంది. నేను మీ ఇద్దరిని రక్షిస్తూ సీతకు వెనక పక్కగా వస్తాను. ఈ అడవిలో తిరిగేవారు సీతను అంటే ప్రకృతి పరిణామమైన దేహాన్ని ముందుంచి దానిని మార్గదర్శిగా చేసి అది పోయిన దారిలో లక్ష్మణుడు అంటే జీవుడు పోతే ఇరువురికి అపాయం తప్పదు కాబట్టి దేహరక్షణ భారాన్ని అవ్యవధానంగా జీవుడిలో ఈశ్వరుడిలో ఉంది. జీవుడు చేతనుడు, జ్ఞానస్వరూపుడు కాబట్టి తాను ముందు పోయి ప్రకృతిని దేహం తన వెంట వచ్చేట్లు చేసుకుంటే ఇరువురికి అపాయం లేదు. తాను ఇద్దరిని రక్షిస్తూ సీతకు వెనుక పక్కగా వస్తాను అని శ్రీరాముడు అన్నాడంటే ప్రకృతిని జీవుడిని రక్షించేవాడు ఈశ్వరుడు అని అనుకోవాలి. భగవంతుడు ప్రయోజకకర్త, జీవుడు ప్రయోజ్యకర్త. వాస్తవానికి శ్రీరామ లక్ష్మణులకు సీతా సహాయం అనావశ్యకం. ఆమె చేయగలిగింది ఏమీ లేదు. అయినప్పటికీ అరణ్యంలో క్షేమంగా సంతోషంగా తిరగాలంటే సీతను క్షేమంగా కాపాడడం అవశ్య కర్తవ్యం. ఆమె ఉపేక్షించడం అంటే అది ఆమె అగచాట్లకే. అలాగే జీవాత్మ పరమాత్మలకు దేహ సహాయం అనావశ్యకమైనప్పటికీ లోకయాత్ర చేయాల్సి వచ్చినప్పుడు దేహ రక్షణ అవశ్య కర్తవ్యం అవుతుంది. దేహాన్ని ఉపేక్షించిన జీవుడు ఉభయలోక భ్రష్టుడే. ఈ ఉద్దేశంతో పరస్పర రక్ష అని చెప్పడం జరిగింది. అలా కాకుండా పరస్పరం అనేది రామలక్ష్మణులకే అన్వయిస్తే సీతను ఉపేక్షించిన దోషం అవుతుంది. వాల్మీకి ఈ అర్థాన్ని మనసులో పెట్టుకునే దానికి అనువైన పదాలను వాడాడు. మించిపోయిన కార్యాన్ని మళ్ళా చక్కజేయటం అసాధ్యం కాబట్టి మించిపోవడానికి ముందే మనం ప్రయత్నించి హెచ్చరికతో సోమరితనం లేకుండా రక్షించాలి. ఈ జీవుడికి ఈ దేహం పోతే మరో దేహం రాదా అని అనుకోవచ్చు. ఒకటి కాదు, కోటి అయినా ఒకటి వెంట మరొకటి రావచ్చు. అలా జన్మాల ఎత్తుతూ ఈ ప్రపంచారణ్యంలో ఉండాలనుకునేవారు బుద్ధిమంతులా? ఈ ఒక్క దేహంతోనే ఈ అరణ్యానికి మళ్ళీ రాకుండా వైకుంఠం చేరేవాడు బుద్ధిమంతుడా? ఈ సీత పోతే వేరొక భార్య వస్తుందని గాని, లోకంలో స్త్రీలకు దారిద్ర్యం వచ్చిందా అని గాని శ్రీరాముడు అనలేదే. శ్రీరాముడు ఏకపత్ని వృత్తుడే ఎందుకున్నాడు? కనుక వైకుంఠం చేరే ప్రయత్నం ఈ దేహంతోనే చేయాలి గాని వేరొక దేహం కొరకు కాచుకుని ఉండకూడదు. ఒక్క దేహంతో ముక్తి పొందే మార్గాన్నే రామాయణం బోధిస్తున్నది. కనుక దేహాన్ని ఉపేక్షించకూడదు. దానిని రక్షించుకుంటూ మరల జన్మ ఎత్తకుండా చూసుకోవాలి. శ్రీరాముడు ఇంకా ఇలా అన్నాడు తమ్ముడు లక్ష్మణుడితో: మనుషుల గుంపుల రాపిడి కొంచెం కూడా లేకుండా, మనోహరమైన తోటలేమీ లేకుండా, అందమైన పంట భూములేవీ లేకుండా, గుండ్లు గండ్లు ముండ్లు కలిగి భయంకరంగా ఉండే అరణ్య ప్రదేశం ఇదే. ఇక మీద వనవాసంలోని ప్రయాస సీతకు తెలుస్తుంది. ఇంతసేపు రథం మీద ప్రయాణం చేసినట్లు కాదు అని చెప్పగా ప్రీతితో లక్ష్మణుడు ముందుకు పోయాడు. ఆయనను సీత వెంబడించింది. ఆమె వెనుక వీర్యవంతుడై వీరిరువురిని రక్షించే సమర్థవంతుడైన శ్రీరాముడు ధనుర్ధరుడై హెచ్చరికతో మెల్లగా పోసాగాడు. ముందు పోయేవారికి వెనుకున్న వారు కనపడనట్లు జీవుడు దేహం తమల్ని రక్షించే భగవంతుడిని కనుక్కోలేరు. వారికి కనిపించినా కనిపించకపోయినా భగవంతుడు తన రక్షా కార్యం చేస్తూనే ఉంటాడు. అది తెలుసుకుని తన రక్షాభారం ఆయన మీదే వేసి ప్రకృతిని వెనక ఉంచుకుని సరైన మార్గంలో పోతూ హెచ్చరికగా నిర్భరుడు నిర్భయుడై లోకయాత్ర చేసే జీవుడికి ఏ భయం లేదు, హాని లేదు. వారు ముగ్గురు గంగా నది అవతల ఒడ్డుకు పోగా రెప్ప వాల్చగా చూసి ఇంకా దూరం పోగా సుమంత్రుడు కన్నీళ్లు కార్చుతూ బాగా దుఃఖించాడు. సీతారామ లక్ష్మణులు ఒక చెట్టు నీడకు చేరారు. అక్కడ సీతను ఒంటరిగా వదిలి శ్రీరామ లక్ష్మణులు పోయి పందిని, మనుబోతును, చారల దుప్పిని ఇలా 4 జంతువులను చంపి తెచ్చుకుని ఆకలిగా ఉండటం వల్ల భుజించారు. ఆ తర్వాత సూర్యాస్తమయం కావడంతో సంధ్య వార్చారు. 53వ సర్గ. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని చూసి, లక్ష్మణ, పల్లెలను అన్నింటినీ దాటి జనులుండే ప్రదేశానికి వెలుపల ఉండే ఇక్కడ నివసించటం, సుమంత్రుడు కూడా మనం వదిలిపోవటం, ఈ రెండూ జరిగిన మొదటి రోజు ఇవాళే కదా. కాబట్టి గడిచిపోయిన దానిని గురించి ఆలోచన చేయొద్దు, విచారపడవద్దు. నిద్ర మానుకుని ఈ రాత్రి నుండి నిండు హెచ్చరికతో రాత్రుల్లో మనమిద్దరం సీతను రక్షించాలి. ఆమె యోగక్షేమం మన మీదే ఆధారపడ్డది. మనం తెచ్చిన ఆకులు భూమి మీద పరిచి తలగడగా రాత్రి ఉంచుకుని పడుకోవాలి అని అంటాడు. ఇలా చెప్పి సుఖశయ్య మీద పడుకోవాల్సిన వాడు నేల మీద కూర్చుండిపోయి పొద్దుపోయేదాకా కష్టం మనసుకు రానివ్వకుండా ఇంపైన మంచి కథలను తమ్ముడికి ప్రేమగా వినిపించేవాడు. ఆ మాటల ధోరణిలో, అన్నా లక్ష్మణ, దశరథ మహారాజు తన కొడుకు అడవులకు దుఃఖపడుతూ పోయాడు కదా అనుకుంటూ నేల మీదే పడుకుంటాడు. ఇది సత్యం. ఇక కైకేమో తన కోరిక తీరనే అని సంతోషపడుతుండవచ్చు. కైక తన ముద్దుల కొడుకు మేనమామ ఇంటి నుండి మరలి రాగానే తన కొడుకు ఇంకా యువరాజుగానే ఎందుకు ఉండాలి? ఈ ముసలివాడు రాజుగా ఉన్నంత వరకు నా కొడుకు పెద్ద రాజు కాలేడు.
రాముడు వచ్చే వరకు వీడు బతికుంటే రాముడినే పెద్ద రాజుగా చేస్తాడు. వీడిప్పుడే చస్తే తన కొడుకు పెద్ద రాజే అవుతాడు అని ఆలోచించి రాజ్యం కొరకు మహారాజుని చంపుతుందేమో. చంపినా ఏం చేయగలడు? చంపకపోతే ఏం చేయగలడు? ఎందుకంటే ముసలివాడు కాబట్టే ఏం చేయలేడు. చేయడానికి ధైర్యం లేనివాడు. దానికి తోడు కైక మీద మోహంతో వలతాళలో చిక్కుకున్నాడు. తాను విడిపించుకుని రాలేడు. విడిపించగలవారు లేరు. నేను విడిపించగలను గాని దూరంగా ఉన్నాను. ఇలా దూరంగా వచ్చాను కాబట్టే ఏం చేయడానికి తోచక రాజు ఏం చేస్తాడో గదా! ఏం బాధపడుతున్నాడో ఏమో! తమ్ముడా! నేనేం జేయాలిప్పుడు? మన గొప్పతనం చెడేట్లో వ్యసనం వల్ల కలిగే కష్టం మనకు కామమే సేవింపదగినదనే భ్రాంతి రాజుకు కలగటం వల్ల అర్థం కంటే, ధర్మం కంటే కామమే బలమైనదని తెలుస్తాను. రాజు కామవశుడై, అధర్మమని భయం లేక మనకు కష్టం కలిగించి తాను కష్టపడటం వల్ల తాను కట్టుకున్న తాళ్ళు తానే తెంచుకున్నట్టు తన ప్రభుత్వం తానే పోగొట్టుకోవటం మూలాన ఈ రెండింటిని సహించైనా కామభోగంలో ఆసక్తి కలవడటం వల్ల ఆ రెండింటి కంటే కామమే బలమైనదని తెలుస్తాను. నువ్వు జెప్పింది సరైనది కాదు. ధర్మమే బలీయమైనదని నువ్వంటావా? లక్ష్మణ, అట్లయితే మోసపోయి ఎంత తెలివిహీనుడైనా తన ప్రియ కుమారుడిని తాను చెప్పకముందే తన మనసులోని విషయం తెలుసుకుని ఆ ప్రకారమే నడుచుకునేవాడిని. వయసు మళ్ళిన పెళ్ళాం మాటలు విని నన్ను మన తండ్రి వదిలినట్టు వదులుతారా ఎవరైనా? కాబట్టి కామమే బలీయం. మన్మథ బాణాలతో కట్టుబడిన మనసు కలవాడికి ఏది మంచో, ఏది చెడో ఎలా తెలుసుకుంటాడు? భార్యతో భరతుడు ఒక్కడే హాయిగా ఉంటాడు గదా! కోసల రాజులు ఏలే రాజ్యమంతా వాడొక్కడే ఏలుతాడు గదా! ఏమి విచిత్రం! తండ్రి ముసలివాడు. అవును, కాదు అని చెప్పగల సామర్థ్యం లేనివాడు. చెప్పినప్పటికీ ఇతరులు వినకపోతే ఏమీ చేయలేనివాడు. భయంకరమైన అడవుల్లో నేను దుఃఖపడుతున్నాను. పెద్దవాళ్ళిద్దరూ 2 తోవలు పడటం వల్ల భరతుడు ఒక్కడే ఏకంగా రాజ్యమంతా ఏలుతాడు కదా! ఈ చిత్రాన్ని ఏమనాలి? ఇహపరలోక సాధనాలైన ధర్మాన్ని, అర్థాన్ని విడిచి ఎవరు కామాన్ని సేవిస్తారో ఆ వ్యర్థుడు దశరథుడిలా కీడు పాలవుతాడు. తన భర్తను చంపడానికి, నన్ను అడవుల పాలు చేసి కృశింపజేయడానికి, తన కొడుకుకు రాజ్యం లభించేట్లు చేయడానికి కైక మనకు దాపరించింది. నేను సవతి కొడుకును. రాజ్యపాలనలో తన కొడుకుకు అడ్డం వచ్చేవాడిని అనే కోపంతో పాపకార్యం చేసే ఆలోచన కల కైక నా తల్లిని, నాకు అనుకూలుడు అయిన నీ తల్లిని, వారు మంచివారైనప్పటికీ, ఎంత కీడు సహించేవారైనప్పటికీ న్యాయం తప్పి బాధ పెడుతున్నారు. లక్ష్మణ, నా కొరకై నీ తల్లి సుమిత్రాదేవి ఎందుకు కష్టపడాలి? తెల్లవారుగానే నువ్వు ఇక్కడి నుండి త్వరగా అయోధ్యకు పోవాలి. లక్ష్మణుడు అయోధ్యకు పోవడానికే శ్రీరాముడు ఇన్ని మాటలు చెప్పాడనుకోవాలి. నిన్నెందుకు పొమ్మని అంటున్నానో తెలుసా? దిక్కులేని కౌసల్యకు దిక్కై ఆమెను రక్షిస్తావని. ఇక నా గతి ఏమిటి అంటావా? నేను సీతను తీసుకుని ఒక్కడినే అడవులకు పోతాను. నీచ కార్యాలు చేయడానికి అలవాటు పడ్డ కైక దయ లేకుండా నా తల్లికి విరోధంగా అవమానాలు కలిగిస్తుంది. కాబట్టి నా తల్లిని జాగ్రత్తగా కాపాడమని భరతుడికి చెప్పు. పూర్వజన్మలో నా తల్లి ఏ చిన్న కొడుకును తల్లి నుండి ఎడబాటు చేసిందో ఆ పాపం కారణంగా ఇప్పుడు పవిత్రమైన నడవడిక గల ఆమెకు ఇలాంటి పుత్రశోకం కలిగింది. నన్ను కని పెంచి పెద్దవాడిని చేసింది. అనేక రకాలైన బాధలు పడుతూ నన్ను బ్రతికించింది. అలాంటి కన్నతల్లిని నా వల్ల సుఖం అనుభవించాల్సిన సమయంలో ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టాను. చీచీ, నేనొక కొడుకునా? కడుపారా కన్నతల్లికి నేను ఎలాంటి తీవ్ర దుఃఖాన్ని కలిగించానో చూశావా? ఆహా! ఎలాంటి కొడుకును నేను! భూమి మీద నాలాంటి కొడుకును ఏ తల్లి కూడా కనకుండా ఉండుగాక. లక్ష్మణ, నా జన్మ వ్యర్థం. ఎందుకంటావా? ఏమని చెప్పాలి? మా తల్లి నన్ను పెంచినట్టే చిలుక గోరువంకను కూడా పెంచింది. తన శత్రువైన పిల్లి వస్తే కాలికి ఘాటు పడే వరకు దాన్ని కొరకమని చెప్పింది చిలుకకు గోరువంక. పిల్లిని తరమమని చిలుకకు గోరువంక చెప్పినట్లు మనుషుడనైన నేను చెప్పలేకపోయాను కదా! నా తల్లి నన్ను కొడుకుగా కని ఏం సుఖపడ్డది? సుఖం లేకపోతే పర్వాలేదు. ఎంత దుఃఖం అనుభవిస్తున్నది. నాలాంటి కొడుకుండి కూడా ఏం ప్రయోజనం? మా తల్లి నిర్భాగ్యురాలు. దుఃఖాలు పాల్పడిన దానికి ముత్తైదువుగా ఉండే భాగ్యం ఏమాత్రం ఉన్నదానికి, కొడుకుండి లేనిదానికి నేను చేసిన మేలు ఏమిటి? నన్ను తన గర్భాన దాల్చి కనడం వల్ల కౌసల్య నిర్భాగ్యురాలైంది. కాబట్టే సహించరాని దుఃఖంతో బాధపడి వ్యసనపడుతున్నది. అలా అయితే పట్టాభిషేకం చేసుకోరాదా? నేను సహాయపడతాను అంటావేమో. నేనే పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటే నాకు ఇతరుల సహాయం కావాలా? నేనొక్కడినే అయోధ్యతో సహా భూమినంతా జయించలేనా? అలాంటప్పుడు ఇలా ఎందుకు అడవులకు వచ్చానంటావా? కారణం లేకుండా నేను పరాక్రమం చూపవచ్చునా? చూపితే తప్పేంటి అంటావా? నిరపరాధులను చంపిన పాపంతో పరలోక ప్రాప్తి నాకు లేకుండా పోతుందన్న భయం. రాజ్యకాంక్షతో ధర్మం తప్పానన్న అపనింద పడుతుందన్న భయం. వీటి జ్ఞానం వల్ల నన్ను ఆ పని చేయకుండా ఆపింది. కానీ పట్టాభిషేకం చేసుకోవడం కూడా ఒక కష్టకార్యమా? ఇలా తన వల్ల తల్లికి, లోకులకు కలిగిన దుఃఖాన్ని తలుచుకుని అనేక విధాలుగా కన్నీరు కారుస్తున్న శ్రీరాముడిని ఓదార్చడానికి
జనులు లేని అడవిలో ఏ పాపం తెలియని ఆయన ఆ రాత్రంతా ఏడ్చి మౌనవ్రతం పట్టిన వాడిలాగా ఉండిపోయాడు. అలలు కదలని సముద్రంలాగా, మంటలు చల్లారిన అగ్నిహోత్రంలాగా ఏడుపు నిలిపిన శ్రీరాముడితో లక్ష్మణుడు ఉత్సాహకరమైన మాటలు చెప్పాడు. రామచంద్ర, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమే. నువ్వు వదిలివచ్చిన కారణాన అయోధ్య దిక్కులేనిదే కాంతిహీనంగా చంద్రుడు లేని రాత్రిలాగా ఉండటంలో సందేహం లేదు. కానీ వనవాసానికి రాకముందు చేయాల్సిన ఆలోచన వనవాసం చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత ఎప్పుడు ఇక్కడ ఆలోచించి దుఃఖపడటం సరైంది కాదు. ముందు చేసిన పనిని గురించి వెనుక ఆలోచించేవాడు బుద్ధిమంతుడు అనిపించుకోడు. వెనుక చింతించడం వెర్రితనం. నువ్వు ధైర్యంగా ఉన్నందునే ఆయన ధైర్యంగా ఉండడం జరిగింది. నువ్వు దుఃఖిస్తే ఆయనకు బాధ కలుగుతుందని మేమందరం నిబ్బరంగా ఉన్నాం. నువ్వు ఇలా దుఃఖపడితే నీకై మేమెంత దుఃఖించాల్సి ఉంటుందో ఆలోచించు. రామచంద్ర, నువ్విక్కడ దుఃఖపడుతూ నన్ను అయోధ్యకు పొమ్మన్నావు గాని నా మనస్థితి ఆలోచించలేదు. నేను గాని సీత గాని మా సుఖం కోరి నీ వెంట రాలేదు. సుఖం కావాలంటే అయోధ్యలోనే ఉండేవాళ్ళం. నీ సేవ కొరకు వచ్చాం. ఆ సేవ నువ్వు ఊళ్ళో ఉన్నా చేస్తాం, అడవిలో ఉన్నా చేస్తాం. కాల దేశాలు మాకు ప్రధానం కావు. మాకు ఉత్తమ పురుషార్థం నీతో ఉండి నీకు సేవ చేయటమే. అదే మాకు సుఖం, అదే మాకు లాభం, అదే మాకు స్వభావ సిద్ధం. మా అభిప్రాయం ఇలా ఉంటే నిన్ను వదిలి నేను సీత ఒక్క క్షణకాలమైనా ఉండలేము. నీటిలోని చేపను బయట వేస్తే బతకగలదా? నిన్ను ఆశ్రయించి జీవించే వాళ్ళం. ఒకవేళ సీతాదేవి స్త్రీ కాబట్టి, వాళ్ళ మనసు కఠినం కాబట్టి నిన్ను విడిచి కొంతకాలమైనా ఉండగలదేమో కానీ నేను మాత్రం ఉండలేను. ఇది వాస్తవం. నిన్ను విడిచిన నాకు జనకుడెలా, జనని ఎలా, తమ్ముడెలా, ఆ స్వర్గమెదురుగా వచ్చినా ఎలా? ఇలా చెప్పిన తర్వాత ముందున్న చెట్టు కిందనే ఇరువురు పడకపరుచుకుని దాని మీద ఎంతో సంతోషంగా కూర్చున్నారు. తమ్ముడి మాటలకు రామచంద్రుడు సంతోషించాడు. కొండ చెరువులలో కనిపించే 2 సింహాలలాగా భయం తొట్రుపాటు వదిలి పరమ పరాక్రమవంతులైన శ్రీరామ లక్ష్మణులు ఆ రాత్రి మనుషులు లేని అడవిలో ఉన్నారు. 54వ సర్గ. సూర్యబింబం నిర్మలమై కనపడగా గంగా యమునా నదుల సంగమంలో ఉండే ప్రదేశాన్ని, భయంకరమైన అడవిని, ఇంతకు ముందెన్నడూ చూడని మనోహరమైన దేశాలను క్షేమంగా చూసుకుంటూ నానా రకాలైన చెట్లను పరికించుకుంటూ పగలు అర్ధ అస్తమయ సమయాన లక్ష్మణుని చూసి శ్రీరాముడు ఇలా అన్నాడు. లక్ష్మణ, ఇదిగో చూడు, అగ్నిహోత్రుడి ధ్వజంలాగా సంతోషంతో పొగ ఎగబారుతున్నది అక్కడ. అతడ భరద్వాజుడు ఉండవచ్చు. లక్ష్మణ, మనం గంగా యమునా నదులు కలిసే ప్రదేశానికి వచ్చాం. అది ఎలా తెలిసిందంటే అలలు ఒకదానితో మరొకటి కలిసి కొట్టుకుంటుంటే కలిగే ధ్వని వినపడుతున్నది కదా. అడవుల్లో పుట్టిన వస్తువులతో జీవం చేసేవారు, అక్కడి జనులు చీల్చిన కట్టెలు, పలు రకాలైన చెట్లు భరద్వాజ ఆశ్రమం దగ్గరున్నాయి. చూసావా లక్ష్మణ? పడమటి కొండ సమీపంలో సూర్యుడు ఎర్రటి బింబం కలవాడై అలరాడుతుండగా ధనుర్ధరులైన ఆ శ్రీరామ లక్ష్మణులు గంగా యమునలు కలిసే స్థలంలో ఉన్న భరద్వాజముని ఆశ్రమానికి చేరారు. విల్లు బాణాలు ధరించిన వారిరువురిని బలవంతులైన శ్రీరామ లక్ష్మణులు చూసి ఆశ్రమంలోని మృగాలు, పక్షులు భయపడి బెదిరాయి. ఆశ్రమ విచిత్రాలను చూసుకుంటూ సంతోషంతో లోపలికి వెళ్లారు రామలక్ష్మణులు. ఆ విధంగా సీతా సమేతంగా ఆశ్రమం ప్రదేశం చేరి శ్రీరామ లక్ష్మణులు ఆ మహామునిని దర్శించాలని కోరిక తెలియజేశారు. అది సాయంకాలం, అగ్నిహోత్ర సమయం కావడాన అది పూర్తయ్యే వరకు దూరంగా వేచి ఉన్నారు. తరువాత ఆయన శిష్యులతో తమ రాక తెలియజేశారు. రమ్మని శిష్యులు వచ్చి చెప్పడంతో లోపలికి పోయి తపాలతో పవిత్రమైన శిష్యులతో కూడినవాడు, చక్కగా అనుష్ఠించబడిన వ్రతాలు గలవాడు, లోకులందరూ కీర్తించే నడవడి గలవాడు, ఏకలక్ష్యం మీద మనసుంచినవాడు, గొప్ప తపస్సు వల్ల సంపాదించిన యోగ దృష్టి గలవాడు, గొప్ప మనసు గలవాడు ఆయన భరద్వాజ మహర్షిని సమీపం నుండి చూశారు. ముని అగ్నిహోత్ర కార్యం పూర్తి కావడంతో మెల్లగా శ్రీరాముడు జానకీ లక్ష్మణులతో తన పేరు చెప్తూ నమస్కరించాడు. సీతా లక్ష్మణులు కూడా అలాగే చేశారు. ఇలా నమస్కారాలైన తర్వాత శ్రీరాముడు మునీశ్వరులతో ఇలా అన్నాడు. జలకుంభం చేతిలో ఉన్నవారికి, భిక్షకై తిరిగేవారికి, పూలు నెయ్యి చేతిలో ఉన్నవారికి, అశుచిగా ఉండేవారికి, దేవా పితృకార్యాలు చేసేవారికి, శయనించి ఉండేవారికి నమస్కారం చేయకూడదు. అందుకే శ్రీరాముడు ఇవన్నీ లేనంత వరకు ముని సమీపంలోకి పోలేదు. పోతే నమస్కారం చేయకుండా ఉండలేడు, చేయకపోతే బాగుండదు. హోమం అయ్యేంత వరకు బయటనే కాచుకుని ఉన్నాడు. ఇంద్రియాలను వశపరుచుకున్న వారిలో శ్రేష్ఠుడా, మేమిద్దరం దశరథ కుమారులం. నా పేరు శ్రీరాముడు, ఇతడు లక్ష్మణుడు, ఈమె నా భార్య, జనకరాజు కూతురు. శుభగుణాలు కలది కాబట్టి పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా వెంట వచ్చింది. కష్టాలలో మనసు చెలించని వాడు ఈ లక్ష్మణుడు, నా చిన్న తమ్ముడు. నా వెంట వచ్చాడు. మా తండ్రి అడవులకు బొమ్మను ఆజ్ఞాపించడం వల్ల ఆయన ఆజ్ఞ తరదాల్చి అడవులకు మునుల్లాగా తిరగాలని వచ్చాం. మా మేలు కోరేవాడా, వానప్రస్థ ధర్మాన్ని అనుసరించి కూరగాయలు తిని ఉంటాం అని అనగా భరద్వాజుడు ఆయనకు అర్ఘ్యాన్ని, పాద్యాన్ని, హవిస్సును, ఫలాలను ప్రీతిగా ఇచ్చాడు. గొప్ప తపోమహిమగల భరద్వాజుడు తనతో ఉన్న మునులతో, మృగాలతో, పక్షులతో శ్రీరామచంద్రుడిని పూజించి, మీ తండ్రి బాగున్నారా,
మీ తల్లి క్షేమమా అని వాళ్ళ క్షేమ సమాచారం విచారించగా శ్రీరాముడు సంతోషించాడు. భరద్వాజుడు ఇతరులు ఇచ్చిన అర్ఘ్యాదులను గ్రహించిన వీరుడైన శ్రీరాముడు సుఖంగా కూర్చున్నాడు. అప్పుడు ఆయనను ప్రేమతో చూసిన భరద్వాజుడు ధర్మయుక్తమైన మాటలతో ఇలా అన్నాడు: శ్రీరామచంద్ర, నిన్ను ప్రత్యక్షంగా ఇక్కడ చూడాలని ఎన్నాళ్లుగానో కోరుకుంటున్నాను. నా యోగాభ్యాస సమయంలో హృదయంలో కనిపించే పరంధాముడి ఆకారాన్ని కళ్ళారా ఈ ప్రాకృత చక్షువులతో చూసే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. నువ్వు అరణ్యాలలో నివసించడానికి ఎక్కడికో ఎందుకు పోవాలి? ఇది పుణ్యభూమి, జనావాసం లేనిది, గొప్ప నదులతో కూడి ఐశ్వర్యం సంపాదించుకున్నది. నువ్వు ఇక్కడే నివసించు. భరద్వాజుడు ఇలా చెప్పగానే ఆయన చూసి శ్రీరాముడు ఇలా అన్నాడు: మునీంద్ర, నేను సుందరుడునని సులభంగా ఎప్పుడైనా చూడవచ్చని, ఇదివరకు నా దర్శనం దుర్లభమని తెలిసిన వారందరూ చుట్టుపక్కల పల్లెల నుండి, పట్టణాల నుండి నన్ను సీతాదేవిని చూడడానికి పలుమార్లు వస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉండటానికి మనసొప్పదు. సుకుమారి అయిన జానకి సుఖంగా ఉండేందుకు యోగ్యమైన స్థలం చెప్పు. అక్కడికి పోయి ఉంటాం. అప్పుడు లోకవీరుడై రాక్షసులందరినీ వధించాల్సిన శ్రీరాముడికి 2 ఆమడల దూరంలో ఉన్న చిత్రకూట పర్వత ప్రాంతం ఉండడానికి అనువైనదని చెప్పాడు భరద్వాజుడు. అక్కడ గంధమాదన పర్వతంతో సమానమైన సువాసనలు గల వృక్షాలు ఉన్నాయి అంటాడు ముని. అక్కడ ఎలుగులు, కోతులు ఉంటాయి. చూడడానికి సుందరంగా ఉంటుంది అని చెప్పాడు ముని. రామచంద్ర, ఆ చిత్రకూట పర్వతం శిఖరాలు ఎంత దూరం కనపడతాయో అంత దూరం లోపల జీవ జంతువుల హృదయాలలో పాప చింత ఉండదు. అవి పుణ్యాన్ని చేస్తుంటాయి. అక్కడ 100 సంవత్సరాలు పుణ్యాచార పరాయణులైన ఋషిశ్రేష్ఠులు శిరస్సు నేల మీదుంచి వెంట్రుకలు, చర్మం సమసిపోయే వరకు విపరీత కరణిని తపస్సు చేసి స్వర్గానికి పోయారు. ఆ పర్వతంలో పామర జనులు లేరు. కాబట్టి మీకు సంతోషం కలుగుతుందని భావిస్తాను. అయినప్పటికీ నీ ఇష్టానుసారం అక్కడైనా ఇక్కడైనా నాతోనైనా దయ ఉంచి ఉండవచ్చు అని భరద్వాజ మహర్షి భార్యతో, తమ్ముడితో ఉన్న పుణ్యాత్ముడైన అతిథి శ్రీరామచంద్రుడిని ఉపచారాలతో సంతోషం కలిగేట్లు చేశాడు. ఆ తర్వాత శ్రీరాముడు అయోధ్య విషయాలను చెప్పాడు. సాయంకాల సంధ్యా సమయమందు ఎర్రటి కాంతులు పడమటి దిక్కున కనబడ్డాయి. ఆ తర్వాత తమ్ముడితో, సీతతో ఆ ఆశ్రమంలోనే సంతోషంగా గడిపాడు శ్రీరాముడు. ఊరు విడిచిన 5వ నాటి ఉదయాన శ్రీరామాదులు మేల్కొని తపస్సంపద గల భరద్వాజముని చూసి ఈ పుణ్య ప్రదేశంలో రాత్రి సుఖంగా గడిపామని, పోవడానికి ఆజ్ఞ ఇవ్వమని అడిగాడు శ్రీరాముడు. జవాబుగా భరద్వాజుడు, ధర్మం ద్వారా ప్రభావితమైన శ్రీరామ, చిత్రకూట పర్వతం పవిత్రమైన తీయనైన కందమూలాల ఫలాలతో, తేనెలతో కూడిన స్థలం. అనేక రకాల చెట్లుంటాయి అక్కడ. కిన్నెరుల, సర్పాల, ఏనుగులతో ఆశ్రయించబడింది. నెమిళ్లున్నాయి. మిక్కిలి పుణ్య ప్రదేశం, అందమైనది. కాబట్టి శ్రీరామచంద్ర, అక్కడికి పో. అది నువ్వు ఉండదగిన స్థలం. అక్కడ ఏనుగుల గుంపులు, మృగ సమూహాలు ఆసక్తిగా తిరుగుతుంటాయి. పర్వత శ్రేష్టమైన చిత్రకూటంలోని పాపనాశక మందాకిని నదిలో స్నానం చేసి పితృకార్యాలు తీర్చిన వారికి అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. నీటి ప్రవాహాలు, కొండ లోయలు, సంచారం చేసే ఏనుగులు, చీలిన రాళ్ల సందునున్న గుహలు, రాళ్ల సంధులు, చిలుకలు, కోవిలలో ధ్వనించే చెట్లు, ఇవన్నీ నీ భార్యకు సంతోషం కలిగిస్తాయి అంటాడు.